హలో డిఎస్సి ఆస్పిరెంట్, నేను మీ చాంద్ బాషా నెల్లూరు. ఏపీ డిఎస్సి తెలుగు ప్రిపరేషన్లో భాగంగా ఈరోజు మనము సామెతలు అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. ఈ సామెతలు అనే టాపిక్ లేకుండా టెట్ కానీ డిఎస్సిలో కానీ పేపర్ అంటూ రాదు. ఈ సామెతలు అనే టాపిక్ ప్రతి ఎగ్జామ్లో కూడా ఒక మార్క్ని కలిగి ఉంటుంది కాబట్టి దీన్ని మనం తెలుసుకుందాము. అసలు ఈ సామెత అంటే ఏమిటి, దీన్ని అసలు మనం ఎప్పుడు ఉపయోగిస్తామనేది ఇప్పుడు తెలుసుకుందాము. అసలు సామెత అంటే సూటిగా చెప్పదలుచుకున్న విషయ వివరణకు సహాయకారి సామెత అవుతుంది. సూటిగా ఏదైనా విషయం చెప్పాలన్నప్పుడు మనకు విషయ వివరణకు సహాయపడేదే సామెత. విషయం మనస్సుకు బాగా హత్తుకుని పోయేటట్లు పోలికతోనో దృష్టాంతంతోనో చెవికి ఇంపుగా చెప్పబడేదే సామెత. విషయం మనస్సుకు హత్తుకుపోయేటట్లు పోలికతోనో దృష్టాంతంతోనో చెవికి ఇంపుగా చెప్పబడేదే సామెత అవుతుంది. సంప్రదాయము, వినప్రియత్వము, అనుభవ వివేకం గల సూక్తులు మనకేమవుతాయి? సామెతలు అవుతాయి. సంప్రదాయము, వినప్రియత్వము, అనుభవ వివేకం గల సూక్తులే సామెతలు అవుతాయి. సామెతలకు మనం ఇతర భాషల్లో ఏ విధంగా పిలుస్తామో ఒకసారి చూద్దాము. ఇంగ్లీషులో సామెతల్ని మనము ప్రోవెర్బ్ అంటాము. తర్వాత సంస్కృతంలో లోకోక్తి అని, తమిళములో పలమొలి అని, తర్వాత కన్నడంలో గాది అని, అరబ్బీలో మతాల్ అని అంటాము. ఇంగ్లీషులో ప్రోవెర్బ్, సంస్కృతంలో లోకోక్తి, తమిళంలో పలమొలి, కన్నడములో గాది, అరబ్బీలో మతాల్ అని పిలుస్తాము. తర్వాత ఈ సామెతకు సంబంధించి నిర్వచనం ఉంది, అదేందో చూద్దాము. సామెతలు సంస్కృతికి ప్రతిరూపాలు. అనుభవాల పేర్ల ద్వారా ప్రపంచ జ్ఞానాన్ని గడించి సంస్కృతి అనే లతపూచిన పువ్వులే సామెతలు. సంఘానికి, సంస్కృతికి, సామెతలకి విడదీయరాని సంబంధం ఉంది. ఈ నిర్వచనం ఇచ్చిన వ్యక్తి ఎవరంటే ఆర్విఎస్ సుందరం. పై నిర్వచనాన్ని ఇచ్చింది ఆర్విఎస్ సుందరము. తర్వాత అసలు దీని గురించి పూర్తి వివరణ చూద్దాము. సామాన్యంగా సామెతల్లో ఒక వాక్యమే ఉంటుంది. 2-3 వాక్యాలు గల సామెతలు తెలుగులో కొద్ది మాత్రమే ఉన్నాయి. అంతానుప్రాస, ఎత్తి వంటివి సామెతల్లో మనం చూడవచ్చు. అంతానుప్రాస మరియు ఈ యతి వంటివి మనం దేంట్లో చూడవచ్చు? సామెతల్లో చూడవచ్చు. ఈ సామెతలు సమయ సందర్భాన్ని బట్టి మనం ఉపయోగిస్తూ ఉంటాము. అవి ఎక్కడ ఏమి ఉపయోగిస్తామో ఒకసారి చూద్దాము. శిష్టా సాహిత్యం నుంచి పుట్టిన సామెతలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్. గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్ అనే ఈ సామెత శిష్టా సాహిత్యం నుంచి పుట్టినది. తర్వాత జానపద గేయాల కథల నుంచి పుట్టిన సామెతలు ఏమేమి ఉన్నాయో చూద్దాము. పేదవాని కోపము పెదవుల తీట దాసుని తప్ప దండతో సరి. పేదవాని కోపము పెదవులు తీట దాసుని తప్పు దండతో సరి. ఈ సామెత అనేది జానపద గేయాల కథల నుంచి పుట్టినది. తర్వాత నీతిని ప్రకటించుకునేటటువంటి సామెతలు. నీతిని ప్రకటించుకునేటటువంటి సామెతలు ఏమున్నాయో చూద్దాము. బాలవాక్కు బ్రహ్మవాక్కు పరుల సొమ్ము పాపిష్టి సొమ్ము. బాలవాక్కు బ్రహ్మవాక్కు పరుల సొమ్ము పాపిష్టి సొమ్ము. ఇవి నీతిని ప్రకటించడానికి ఉపయోగించేటటువంటి సామెతలు అవుతాయి. తర్వాత ప్రశ్నార్థకాలు అంటే ప్రశ్నలు అడిగే సందర్భంలో మనం ఉపయోగించేటటువంటి సామెతలు ఏమున్నాయో చూద్దాము. అందరూ అందాలమెక్కితే మోసేదెవరు. అందరూ అందాలమెక్కితే మోసేదెవరు. తర్వాత రెండో సామెత చూసినట్లయితే తాయెత్తుకే పిల్లలు పుడితే తానెందుకు. తాయెత్తుకే పిల్లలు పుడితే తానెందుకు. ఇవి ప్రశ్నార్థకాల సందర్భంలో ఉపయోగించే సామెతలు. తర్వాత పురాణ ఇతిహాసాల నుంచి పుట్టిన సామెతలు. రామాయణంలో పిడకల వేట. ఈ రామాయణంలో పిడకల వేట అనే సామెత పురాణ ఇతిహాసాల నుంచి పుట్టిన సామెత. తర్వాత సామాజిక పరిస్థితులను వివరించే సామెతలు చూద్దాము. కాశీకి పోయినవాడు కాటికి పోయినవాడు ఒక్కడే.
కాశీకి పోయినవాడు కాటికి పోయినవాడు ఒక్కడే. ఈ సామెత అనేది సామాజిక పరిస్థితులను వివరించడానికి ఉపయోగించే సామెత. తర్వాత మానవ స్వభావాన్ని చిత్రీకరించే సందర్భంలో ఉపయోగించే సామెత. బావా అని చూడబోతే రావని కొంగు పట్టుకున్నట్లు. బావా అని చూడబోతే రావా అని కొంగు పట్టుకున్నట్లు. ఈ సామెత అనేది మానవుని యొక్క స్వభావాన్ని చిత్రీకరించే సందర్భంలో ఉపయోగిస్తాము. తర్వాత వృత్తి సంబంధమైన సామెతలు చూద్దాము. చదువుకున్న వానికంటే చాకలి మేలు. చదువుకున్న వానికంటే చాకలి మేలు. ఇది వృత్తికి సంబంధమైన సామెతలు. తర్వాత కులానికి సంబంధించిన సామెతలు. తెల్ల కోమటిని నల్ల బ్రాహ్మణుణ్ణి నమ్మకూడదు. తెల్ల కోమటిని నల్ల బ్రాహ్మణుని నమ్మకూడదు. ఇవి కులానికి సంబంధించిన సామెతలు. తర్వాత వాతావరణానికి సంబంధించిన సామెతలు చూద్దాము. కృత్తికలో విత్తితే కుత్తుకలు నిండవు. కృత్తికలో విత్తితే కుత్తుకలు నిండవు. ఇవి వాతావరణానికి సంబంధించిన సామెతలు. మనకు ఎగ్జామ్లో కూడా ఇదే విధంగా అడుగుతాడు. ఒక సామెత ఇచ్చి ఇది ఏ రకమైన సామెత, ఓకేనా, ఏ విషయానికి చెందిన సామెత అడగవచ్చు. అదేవిధంగా సామెతలు ఇచ్చేసి ఇది సామెత జాతీయమా లేకపోతే పర్యాయ పదమా, ఈ విధంగా మనకు అనేక విధంగా ప్రశ్న అడగడానికి మనకు ఆస్కారం ఉంది. కాబట్టి ఈ సామెతల యొక్క అర్థాలు కూడా మనం తెలుసుకోవాలి. అవి ఎప్పుడు ఉపయోగిస్తామనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ సామెతలకి కొన్ని ఉదాహరణలు చూద్దాము. అంగటిలో అన్నీ ఉన్నాయి అల్లుని నోట్లో శని. అంగటిలో అన్నీ ఉన్నాయి అల్లుని నోట్లో శని. అంత నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు. అండని ద్రాక్షకు అర్రులు చాచినట్లు. అందని పండ్లకు అర్రులు చాచినట్లు. అందరికీ నేను లోకువా నాకు నంబి లోకువా. అందరికీ నేను లోకువా నాకు నంబి లోకువా. అందరిది ఒక దారి ఉలిపి కట్టే దూర దారి. అందరిది ఒక దారి ఉలిపి కట్టే దొర దారి. అందితే సిగ అందకపోతే కాళ్ళు. అందితే సిగ అందకపోతే కాళ్ళు. అందునకు అద్దం చూపినట్లు. అంధునకు అద్దం చూపినట్లు. అంబలి తాగేవాడికి మీసాలు ఎత్తే వాడొకడు. అంబలి తాగేవాడికి మీసాలు ఎత్తే వాడొకడు. తర్వాత సామెత అగడ్తలో పిల్లికి అదే వైకుంఠము. అగడ్తలో పిల్లికి అదే వైకుంఠము. అగ్గి మీద గుగ్గిలమైనట్లు. అగ్గి మీద గుగ్గిలమైనట్లు. అగ్నికి వాయు తోడైనట్లు. అగ్నికి వాయువు తోడైనట్లు. అగ్నిలో మిడతపడినట్లు. అగ్నిలో మిడతపడినట్లు. అగ్నిహోత్రములో ఆజ్యము పోసినట్లు. అడవిలో కాచిన వెన్నెల ముదిమిన వేసిన పెళ్ళి. అడవిలో కాచిన వెన్నెల ముదిమిన వేసిన పెళ్ళి. అడగందే అమ్మైనా అన్నం పెట్టదు. అడగనిదే అమ్మైనా అన్నం పెట్టదు. అడిగేవాడికి చెప్పేవాడు లోకువా. అడిగేవాడికి చెప్పేవాడు లోకువా. తర్వాత సామెత అడ్డాల నాటి బిడ్డ కానీ గడ్డాల బిడ్డ కాదు. అడ్డాల నాటి బిడ్డ కానీ గడ్డాల బిడ్డ కాదు. అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న. అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న. అతి రహస్యము బట్టబయలు. అదిగో అంటే 6 నెలలు. అదిగో తోక అంటే ఇదిగో పులి. అద్దం అబద్ధం ఆడుతుందా. అద్దెకు వచ్చిన గుర్రం అగడ్త దాటుతుందా. అద్దం మీద ఆవగింజ. అనుమానము పెనుభూతము. తర్వాత సామెత అనుభవం ఒకరిది ఆర్భాటం మరొకరిది. అనుభవం ఒకరిది ఆర్భాటం మరొకరిది. అన్నపు చోరవే కానీ అక్షరం చోరవలేదు. అన్నపు చోరవే కానీ అక్షరం చోరవలేదు. అన్నీ సాగితే రోగమంతా భోగము లేదు. అన్నీ సాగితే రోగమంతా భోగము లేదు. అప్పు చేసి పప్పుకూడు. అప్పు చేసి పప్పుకూడు. అప్పు లేనివాడు అధిక సంపన్నుడు. అప్పు లేనివాడు అధిక సంపన్నుడు. అమ్మబోతే అడవి కొనబోతే కొరివి. అమ్మబోతే అడవి కొనబోతే కొరివి. తర్వాత సామెత
అయిన వారికి ఆకుల్లోనూ కాని వారికి కంచాల్లోనూ. అయిన వారికి ఆకుల్లోనూ కాని వారికి కంచాల్లోనూ. అయిపోయిన పెళ్ళికి మేళాలెందుకు. అయిపోయిన పెళ్ళికి మేళాలెందుకు. అయ్యవారిని చేయబోతే కోతయ్యింది. అయ్యవారిని చేయబోతే కోతయ్యింది. అరఘడియ భోగము 6 నెలల రోగము. అరఘడియ భోగము 6 నెలల రోగము. అరచేతిలో వైకుంఠం చూపినట్లు. అరచేతిలో వైకుంఠం చూపినట్లు. తర్వాత సామెత. అవ్వ కావలెను బువ్వ కావలెను. అవ్వ కావలెను బువ్వ కావలెను. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు. ఆకలి ఆకాశమంతా నోరు సూదబొజ్జమంతా. ఆకలి అనేది ఆకాశమంతా నోరు సూది బొజ్జమంతా. ఆకలి రుచి ఎరగదు నిద్ర సుఖమెరగదు. ఆకలి రుచి ఎరగదు నిద్ర సుఖమెరగదు. తర్వాత సామెత. ఆకాశానికి నిచ్చెన వేయట. ఆకాశానికి నిచ్చెన వేయుట. ఆడే కాలు పాడే నోరు ఊరుకుండదు. ఆడే కాలు పాడే నోరు ఊరుకుండదు. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగము. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగము. ఇవి మనం ఎక్కువగా ఉపయోగించేటటువంటి సామెతలు. తర్వాత ఆడబోయిన తీర్థమెదిరినట్లు. ఆడబోయిన తీర్థమెదిరైనట్లు. ఆడలేనమ్మ మధ్యల ఓడ అన్నదట. ఆడలేనమ్మ మధ్యల ఓడు అన్నదట. ఆత్రగానికి బొద్దుమట్టు. తర్వాత సామెత. ఆత్రగానికి బుద్ధిమట్టు. ఆదిలోనే హంసపాదు. తర్వాత సామెత. ఆదిలోనే హంసపాదు. తర్వాత సామెత చూసుకున్నట్లయితే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ. తర్వాత సామెత. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ. తర్వాత ఆయాసం ఒకరిది అనుభవం మరొకరిది. ఆయాసం ఒకరిది అనుభవం అనేది మరొకరిది. 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు. 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు. తర్వాత ఆశకు అంతులేదు. అంగట్లో అరువు తల మీద బరువు. అంగట్లో అరువు తల మీద బరువు. ఇది కూడా ఒక రకమైన సామెత. తర్వాత అంగిట బెల్లము ఆత్మలో విషము. అంగిట బెల్లము ఆత్మలో విషయము. అంచు డాబే గాని కోక డాబు కాదు. అంచు డాబే గాని కోక డాబు కాదు. అఆలు రావు అగ్రతాంబూలం కావాలి. ఇంకో సామెత. అఆలు రావు అగ్రతాంబూలం కావాలి. మరొక సామెత. అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అన్నట్లు. అందని ద్రాక్ష పళ్ళు పుల్లన అన్నట్లు. ఆశ సిగ్గెదురు నిద్ర సుఖమెదురు. తర్వాత సామెత. ఇంట గెలిచి రచ్చ గెలువు. తర్వాత సామెత చూసుకున్నట్లయితే ఇంట గెలిచి రచ్చ గెలువు. ఇంటికన్నా గుడి పదిలము. ఇంటికన్నా గుడి పదిలము. ఇంకో సామెత. ఇంటికల ఇల్లాలే చెబుతుంది. ఇంటికల ఇల్లాలే చెబుతుంది. ఇంటి చక్కదనము ఇల్లాలే చెబుతుంది. ఇంటి చక్కదనము ఇల్లాలే చెబుతుంది. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేదు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు. ఇంటి పెళ్ళికి మరొక సామెత చూసుకున్నట్లయితే ఇంటి పిల్లికి పొరుగు పిల్లి తోడు. ఇంటి పిల్లికి పొరుగు పిల్లి తోడు. తర్వాత సామెత చూసుకున్నట్లయితే ఇంటి పేరు కస్తూరి ఇంటిలో గబ్బిలాల కంపు. ఇంటి పేరు కస్తూరి ఇంటిలో గబ్బిలాల కంపు. ఇంటిలో ఈగల మోత బయట పల్లకిల మోత. ఇంటిలో ఈగల మోత బయట పల్లకీల మోత. ఇంటిలో తిని ఇంటి వాసాలు లెక్కబెట్టినట్లు. ఇంటిలో తిని ఇంటి వాసాలు లెక్కబెట్టినట్లు. ఇంత బతుకు బతికి ఇంటి వెనుక చచ్చినట్లు. ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చినట్లు. ఇంట్లో పులి వీధిలో పిల్లి. ఇంట్లో పులి వీధిలో పిల్లి.
తర్వాత సామెత చూస్తుంటే ఇక్కడ ఇచ్చేవాడిని చూస్తే చచ్చినవాడు లేచాడు. ఇచ్చేవాడిని చూస్తే చచ్చినవాడు లేచాడు. ఇల్లు ఇరకాటము ఆలు మర్కాటము. ఇల్లు ఇరకాటము ఆలు మర్కాటము. తర్వాత ఇల్లు కట్టి చూడు పెళ్ళి చూసి చూడు. ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు. ఇసుక తక్కెడ పేట తక్కెడ. ఇసుక తక్కెడ పేడ తక్కెడ. ఈతకాయలతో తాటికాయ. ఈతకాయలతో తాటికాయ. ఈనగాని నక్కల పాలు చేసినట్లు. ఈనగాచి నక్కల పాలు చేసినట్లు. తర్వాత సామెత ఉట్టి కట్టకు ఊరేగుతారా. ఉట్టి కట్టుకు ఊగేగుతారా. తర్వాత సామెత ఉట్టుకెక్కేలేనమ్మ స్వర్గానికెక్కుద్దా. ఉడతకేలరా ఊళ్ళో పెత్తనము. ఈ విధంగా మనకు సామెతలు ఉన్నాయి. మరికొన్ని సామెతలు ఉదాహరణలు చూద్దాము. ఉడత ఊపులకు కాయలు రాలునా. ఉడత ఊపులకు కాయలు రాలునా. ఉన్నమాటంటే ఉలుకెక్కువ. ఉన్నమాటంటే ఉలుకెక్కువ. ఉపకారానికి పోతే అపకారం ఎదురైనట్లు. ఉపకారానికి పోతే అపకారం ఎదురైనట్లు. ఊరు పొమ్మంటుంది కాడి రమ్మంటుంది. ఊరు పొమ్మంటుంది కాడి రమ్మంటుంది. ఊరికే వస్తే మావాడు మరొకడన్నాడు. ఊరికే వస్తే మావాడు మరొకడుపన్నాడు. తర్వాత సామెత ఊరంతా చుట్టాలు ఒట్టి కట్టే తావులేదు. ఊరంతా చుట్టాలు ఉట్టి కట్టే తావులేదు. ఉలిదెబ్బ తిన్న శిలే శిల్పమవుతుంది. మరొక సామెత ఉలిదెబ్బ తిన్న శిలే శిల్పమవుతుంది. ఎంచబోతే మంచమంతా కంతాలే. ఎంచబోతే మంచమంతా కంతలే. ఎంచిన ఇరువేది అంటే యజమాని పాదమే. ఎంచిన ఇరువేది అంటే యజమాని పాదమే. ఎంత వారులైనా కాంతదాసులే. ఈ సామెతలు చూడండి, మన నిజ జీవితంలో ఎక్కువగా ఉపయోగిస్తూనే ఉంటాం ఈ సామెతలు మనకు తెలియకుండానే. కానీ ఇది ఉపయోగించేది సామెత లేదా జాతీయం అనేది మనకు అర్థం కాదు. మరొక సామెత చూసుకున్నట్లయితే ఎక్కడైనా బావ కానీ వంగ తోటకాడ మాత్రం కాదు. ఎక్కడైనా బావ కానీ వంగ తోటకాడ మాత్రం బావ కాదు. ఎండ కాచిన చోటే వెన్నెల కాచేది. ఎండ కాచిన చోటే వెన్నెల కాచేది. ఎక్కిరించబోయి వెల్లికిలా పడ్డాడంట. ఎక్కరించబోయి వెల్లికిలా పడ్డాడంట. ఎలుకలకు పిల్లి సాక్ష్యం చెప్పినట్లు. ఎలుకలకు పిల్లి సాక్ష్యం చెప్పినట్లు. ఎనుబోతు మీద వాన కురిసినట్లు. ఎనుబోతు మీద వాన కురిసినట్లు. ఎవరి గోతిలో వారే పడతారు. ఎవరి గోతిలో వారే పడతారు. ఏటి ఈతకు లంక మేతకు సరి. ఏటి ఈతకు లంక మేతకు సరి. మరొక సామెత ఎగదీస్తే బ్రహ్మహత్య దిగదీస్తే గోహత్య. ఎగదీస్తే బ్రహ్మహత్య దిగదీస్తే గోహత్య. ఎద్దును అడిగిన గంత కట్టేది. ఎద్దును అడిగిన గంత కట్టేది. ఎరను చూపి చేపను లాగినట్లు. ఎరను చూపి చేపను లాగినట్లు. ఎవరి బిడ్డరా ఎక్కెక్కి ఏడుస్తుంది. ఎవరి బిడ్డరా ఎక్కెక్కి ఏడుస్తుంది. ఎవరికి వారే యమునా తీరే. ఎవరికి వారే యమునా తీరే. ఎవరు వెర్రి వారికి ఆనందము. ఎవరి వెర్రి వారికి ఆనందము. ఏ ఎండకు ఆ గొడుగు ఏ గాలికి ఆ చాప. ఏ ఎండకు ఆ గొడుగు ఏ గాలికి ఆ చాప. తర్వాత ఏకు అయ్యవచ్చు మేకు అయిన తీరు. ఏకు అయ్యవచ్చి మేకు అయిన తీరు. ఏకులు పెడితే బుట్ట చినుగుతుందా. తర్వాత సామెత ఏకులు పెడితే బుట్ట చినుగుతుందా. ఏ గూటికి ఆ చిలుక ఆ గూటికి పలుకుతుంది. ఏ గూటి చిలుక ఆ గూటి పలుకు పలుకుతుంది. ఏ గూటి చిలుక ఆ గూటి పలుకు పలుకుతుంది.
ఏ పుట్టలో ఏ పాముందో. తర్వాత సామెత ఏ పుట్టలో ఏ పాముందో. ఏరు దాటిన తర్వాత తిప్ప తగిలేసినట్లు. ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసినట్లు. తర్వాత ఏట్లో వేసిన ఎంచి పారివేయాలి. ఏట్లో వేసిన ఎంచి పారివేయాలి. తర్వాత సామెత ఏటి ఆవలి ముత్యాలు తాటికాయలంతా అన్నట్లు. ఏటి ఆవలి ముత్యాలు తాటికాయలంతా అన్నట్లు. తర్వాత సామెత ఏ పాట తప్పినా సాపాడు తప్పదు. ఏ పాట తప్పినా సాపాటు తప్పదు. ఏనుగు మీద దోమ వాలినట్లు. తర్వాత సామెత ఏనుగు మీద దోమ వాలినట్లు. ఐశ్వర్యానికి అంతం లేదన్నట్లు. ఐశ్వర్యానికి అంతం లేదన్నట్లు. ఒక వరలో రెండు కత్తులు ఇమడవు కదా. ఒక వరలో రెండు కత్తులు ఇమడవు కదా. ఒక చెయ్యి తట్టితే చప్పుడు అవుతుందా. ఇంకో సామెత ఒక చెయ్యి తట్టితే చప్పుడు అవుతుందా. ఒక దెబ్బకు రెండు పిట్టలు. మరొక సామెత ఒక దెబ్బకు రెండు పిట్టలు. ఇంటికి ఓర్చలేనమ్మ రెంటికి ఓర్చునా. ఇంటికి ఓర్చలేనమ్మ రెంటికి ఓర్చునా. మరొక సామెత ఒక కలగంటే తెల్లవారుతుందా. ఒక కలగంటే తెల్లవారుతుందా. ఒక దెబ్బకు రెండు పిట్టలు. ఓడలు బండ్లు అగుణ బండ్లు ఓడలగుణ. కంచు మోగునట్లు కనకంబు మ్రోగున. తర్వాత సామెత కడుపు నిండిన వానికి గారెలు చేదు. తర్వాత సామెత కడుపు నిండిన వానికి గారెలు చేదు. మరొక సామెత కత్తిపోటు తప్పిన కలంపోటు తప్పదు. కత్తిపోటు తప్పిన కలంపోటు తప్పదు. మన నిజ జీవితంలో ఉపయోగించే మరొక సామెత కననిది బిడ్డ కాదు కట్టనిది చీర కాదు. కననిది బిడ్డ కాదు కట్టనిది చీర కాదు. కలిగిన వానికే అందారు చుట్టలు. కలిగిన వానికి అందరూ చుట్టాలే. తర్వాత మరొక సామెత కామెర్ల రోగికి లోకమంతా పచ్చనే. కామెర్ల రోగికి లోకమంతా పచ్చనే. కాలే కడుపుకు మండే గంజి. కాలే కడుపుకు మండే గంజి. కంచెం అమ్మి మట్టెలు కొన్నట్లు. కంచెం అమ్మి మట్టెలు కొన్నట్లు. కంచే చేను మేస్తే ఏలాగు. కంచే చేను మేస్తే ఏలాగు. తర్వాత సామెత కందకు లేని దురద కత్తిపీటకెందుకు. తర్వాత సామెత చూసినట్లయితే కందకు లేని దురద కత్తిపీటకెందుకు. కుక్క వచ్చిన కళ్యాణ గడియ చచ్చి ఆగును. తర్వాత సామెత కట్టె వంకరను పొయ్యి తీరుస్తుందా. కట్టె వంకరను పొయ్యి తీరుస్తుందా. తర్వాత సామెత కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువా. కడవంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువా. కత్తి మీద సాము. కన్ను ఉండగా పాప తీయుట. కన్ను ఉండగా పాప తీయుట. తర్వాత సామెత కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉజ్జి ఉండాలి. కయ్యానికైనా వియ్యానికైనా సమ ఉజ్జి ఉండాలి. తర్వాత సామెత కలిమిలేములు కావడి కుండలు. కలిమిలేములు కావడి కుండలు. కాకర చెట్టుకు పానకం పూసినట్లు. కాకి బిడ్డకు కాకి ముద్దు గదా. కాకి ముక్కుకు దొండపండు. కాకి గూటిలో కోయిల పిల్ల వలె. కాగల కార్యము గాంధర్వలే తీర్చుట. కాచే చెట్టుకు రాళ్ళ దెబ్బలు. కార్యమయ్యేదాకా గాడిద కాళ్ళకైనా పట్టాలి. కార్యమయ్యేదాకా గాడిద కాళ్ళైనా పట్టాలి. కాలికి వస్తే మెడకు, మెడకు వస్తే కాలికి. తర్వాత సామెత కాలు జారినా తీసుకోగలము నోరు జారితే తీసుకోలేము. కాశీకి పోయినా కర్మ తప్పదు. తర్వాత సామెత కాశీకి వెళ్ళి గాడిద గుడ్డు తీసుకువచ్చినట్లు. కాశీకి వెళ్ళి గాడిద గుడ్లు తీసుకొచ్చినట్లు.
కాసుంటే మార్గం ఉంటుంది, కీలెరిగి మూత పెట్టినట్లు. తర్వాత సామెత కుక్క కాటుకు చెప్పు దెబ్బ, కుక్క తోక పట్టుకొని గోదారి తినట్లు. తర్వాత కూటికి పేదైతే గుణానికి పేద, కూటికి పేదైతే గుణానికి పేద. తర్వాత సామెత కూర ఎంతైనా కూడు కాదు, కూర ఎంతైనా కూడు కాదు. కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్లు, కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్లు. కొండంత తెలివి కంటే గోరంత కలిమి మేలు, కొండంత తెలివి కంటే గోరంత కలిమి మేలు. కొండ నాలుకకి మందు వేస్తే ఉన్న నాలుక ఊడింది, కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడింది. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు, కొండను తవ్వి ఎలుకని పట్టినట్లు. కొండ వీటి చెంతాడంట. తర్వాత సామెత కొండ వీటి చెంతాడంత. తర్వాత సామెత కొంపలంటుకున్న తర్వాత నుయ్యి తవ్వుట, కొంపలంటుకున్న తర్వాత నుయ్యి తవ్వుట. కొట్టి కోలాహలము చేసినట్లు, కొట్టి కోలాహలము చేసినట్లు. తర్వాత సామెత కొత్త అప్పుకు పోతే పాత అప్పు బయటపడినట్టు, కొత్త అప్పుకు పోతే పాత అప్పు బయటపడినట్లు. చివరి సామెత చూసుకున్నట్లయితే కొత్త బిచ్చగాడు పొద్దెరుగడు, కొత్త బిచ్చగాడు పొద్దెరుగడు. ఈ విధంగా మనకు ఇంకా చాలా సామెతలు ఉన్నాయి. ఆ సామెతలను ఒకసారి మనం ఎగ్జామ్కి వెళ్ళే ముందర చూసి పోయినట్లయితే మనం ఎగ్జామ్లో దీన్ని చాలా సులువుగా ఐడెంటిఫై చేయొచ్చు. తర్వాత ఈ సామెతలకు సంబంధించి బిట్స్ను ప్రాక్టీస్ చేద్దాము. ఫస్ట్ బిట్స్ చూసినట్లయితే అమ్మబోతే అడవి కొనబోతే కొరివి. ఇది ఏమవుతుంది? ఆప్షన్ 1 జాతీయమా, ఆప్షన్ 2 సామెత, ఆప్షన్ 3 పలుకుబడి, ఆప్షన్ 4 పదబంధము. ఇదేమవుతుంది? ఇది ఒక సామెత అవుతుంది. తర్వాత రెండో క్వశ్చన్, కరిమ్రింగిన వెలగపండు. ఈ సామెతలో కర్రీ అంటే ఏమిటి? ఈ సామెతలో కర్రీ అంటే ఏమిటి? ఆప్షన్ 1 చేయి, ఆప్షన్ 2 ముసలి, ఆప్షన్ 3 ఏనుగు, ఆప్షన్ 4 చీడపురుగు. ఈ పదములో కర్రీ అంటే ఏమిటి? ఆప్షన్ 4 చీడపురుగు అవుతుంది. తర్వాత మూడో క్వశ్చన్, సంస్కృత భాషలోని ఈ పదం నుండి సామెత పుట్టింది. నమత, గమత, సమత, ప్రహిత. ఏ పదం నుంచి? సమత అనే పదం నుంచి ఈ సామెత పుట్టింది. తర్వాత నాలుగో ప్రశ్న, సామెతలను సంస్కృత భాషలో ఏమంటారు? సామెతలను సంస్కృత భాషలో ఏమంటారు? ప్రమేలిక, ప్రహసనము, నాసిక, లోకోక్తి. మనము వీడియోలో వివరించాం. సామెతల్ని మనము సంస్కృతంలో ఏమంటాము? ఆప్షన్ 4 లోకోక్తి అంటాము. తర్వాత ఐదవ ప్రశ్న, కోతికి డాష్ కాయ ఇచ్చినట్లు. జామకాయ, కొబ్బరికాయ, దోసకాయ, దానిమ్మకాయ. ఏ కాయ ఇచ్చినట్లు? ఆప్షన్ 2 కొబ్బరికాయ ఇచ్చినట్లు. తర్వాత ఆరో ప్రశ్న, రాజుల సొమ్ము డాష్ పాలు. నీళ్ళపాల, నేతిపాల, రాళ్లపాల, సేవకుల పాల. ఏం పాలు అవుతుంది? ఆప్షన్ 3 రాళ్లపాలు అయినట్లు. తర్వాత ఏడో ప్రశ్న, చేతులు కాలిన తర్వాత డాష్ పట్టుకున్నట్లు. చిగుళ్ళు, పూలు, నీళ్లు, ఆకులు. చేతులు కాలిన తర్వాత ఏం పట్టుకున్నట్లు ఈ సామెతలు మనము? ఆకులు పట్టుకున్నట్లు. ఆప్షన్ 4. తర్వాత పిట్ట కొంచెము కూత ఘనము, పిట్ట కొంచెము డాష్ ఘనం అన్నాడు ఇక్కడ. ఆ డాష్లో మనం ఏం పెట్టాలి? బండి, కూత, తోక, ఈక. ఏది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది? ఆప్షన్ 2 కూత అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. తర్వాత తొమ్మిదవ ప్రశ్న, రౌతు కొద్దీ గుర్రము డాష్ కొద్దీ రొట్టె. నీటి కొద్దీ, వెన్నె కొద్దీ, పిండి కొద్దీ, గంజి కొద్దీ. దేని కొద్దీ? రౌతు కొద్దీ గుర్రం, దేని కొద్దీ? పిండి కొద్దీ రొట్టె. ఆప్షన్ 3 పిండి కొద్దీ రొట్టె అనేది దీనికి సరైన సమాధానం అవుతుంది. తర్వాత 10వ క్వశ్చన్, నిజం దేవుడెరుగు డాష్ పల్లె మెరుగు. పాల, వాయువ, నీర, తేనె. ఏది కరెక్ట్ అవుతుంది సామెతకు? ఆప్షన్ 3 నీరు కరెక్ట్ అవుతుంది. తర్వాత 11వ ప్రశ్న, కలిసి ఉంటే కలదు సుఖము. ఇది ఏ వాక్యము? జాతీయము, సామెత, నాగుడి, పొదుపు కథ. ఇదేమవుతుంది ఈ వాక్యం అనేది? ఆప్షన్ 2 సామెత అవుతుంది. తర్వాత 12వ ప్రశ్న,
పోరు నష్టము డాష్ లాభము పాలు పంట పని పొందు. ఏ లాభము? పాల పంట పనియ పొంద. ఏమవుతుంది? పోరు నష్టము పొందు లాభము. ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత 13వ ప్రశ్న. అడుసు తొక్కే నేల డాష్ కడుగు నేల. కాలు కడుగు నేల, కడుపు కడుగు నేల, చెయ్యి కడుగు నేల. ఏది కాదు? ఏది దీని యొక్క సమాధానము? దీని యొక్క సరైన సమాధానం చేసుకున్నట్లయితే ఆప్షన్ 1 కాలు అవుతుంది. తర్వాత 14వ ప్రశ్న. అత్త సొమ్ము డాష్ దానం చేసినట్లు. ఎవరు? బావ, కొడుకు, అల్లుడు, మామ. ఎవరు దానం చేసినట్లు? ఆప్షన్ 3 అల్లుడు దానం చేసినట్లు. తర్వాత 15వ ప్రశ్న. అంగట్లో అన్నీ ఉన్న డాష్ నోట్లో శని. అల్లుడి, చెల్లెలి, మామ, బావమరుదిది. ఎవరి నోట్లో? అల్లుడి నోట్లో శని అని అర్థం ఇక్కడ. తర్వాత 16వ ప్రశ్న. వానరకడ డాష్ పోకడ తెలియదు. ఆప్షన్ 1 త్యాగము, ఆప్షన్ 2 ప్రాణము, ఆప్షన్ 3 బండి, ఆప్షన్ 4 దానము. తర్వాత 16వ క్వశ్చను. వానర రాకడ డాష్ పోకడ తెలియదు. త్యాగమా, ప్రాణమా, బండియా, దానమా? ఏమవుతుంది? ఆప్షన్ 2 ప్రాణం అవుతుంది దీనికి. తర్వాత 17వ ప్రశ్న. గోరంతా డాష్ కొండంత వెలుగు. ఇల్లు, దీపము, ప్రమిద, స్తంభము. ఏది? ఆప్షన్ 2 గోరంత దీపము కొండంత వెలుగు అవుతుంది. తర్వాత 18వ ప్రశ్న. గుర్రము డాష్ దానా తప్పదు. మూగదైనా, కొంటిదైనా, చెవిటిదైనా, గుడ్డిదైనా. ఏది దీనికి సరైన ఆప్షన్ అవుతుంది? ఆప్షన్ 4 గుడ్డిదైనా. గుర్రం గుడ్డిదైనా దానా తప్పదు అనేది సరైన సమాధానం అవుతుంది. మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందర ఈ వీడియో ఒకసారి చూసి వెళ్ళండి. చూసి వెళ్ళినట్లయితే మీరు ఎగ్జామ్లో చాలా ఈజీగా ఈ సామెతల్ని మనము ఐడెంటిఫై చేయవచ్చు. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని ఫాలో అవ్వండి.